హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే ఆన్లైన్ అకాడమీ. మరి మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంతవరకు క్వాలిఫై కాని వాళ్ళు ఉండొచ్చు, అదేవిధంగా క్వాలిఫై అయినా కానీ చాలా తక్కువ మార్కులు వచ్చి ఉండొచ్చు. అదేవిధంగా డిఎస్సి కోసం ఎక్కువ వెయిటేజ్ కావాలంటే ఎక్కువ మార్కులు సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఒక సువర్ణ అవకాశంగా మరి ఇప్పుడు రిలీజ్ అయిన టెట్ గురించి మనం ఆ విధంగా భావించవచ్చు. ఎందుకంటే మరి ఒకవేళ టెట్ క్వాలిఫై కాంది మనం మార్కులు డిఎస్సి రాయలేం. ఒకటి. రెండో విషయం, టెట్ క్వాలిఫై అయినా కానీ తక్కువ మార్కులు ఉన్నట్లయితే డిఎస్సిలో ఉద్యోగం సాధించలేం. కాబట్టి ఈ టెట్ని మనకి సువర్ణ అవకాశంగా మలుచుకున్నట్లయితే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ఓకే, మరి ఈ ముఖ్యంగా సాంఘిక శాస్త్రం సంబంధించి పోయినసారి తీసుకున్నట్లయితే కేవలం 28% మాత్రమే క్వాలిఫై కావడం జరిగింది. యాక్చువల్గా ఇదొక అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే మామూలుగా సైన్స్ వాళ్ళు 30 ఎబోవ్, మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు 30% ఎబోవ్ క్వాలిఫై అయితే సోషల్ వాళ్ళు కేవలం 28% మాత్రమే క్వాలిఫై కావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళు అయితే బయో సైన్స్ చదవాలి, ఫిజికల్ సైన్స్ చదవాలి, ఎప్పుడో మర్చిపోయింది. కానీ సోషల్ వాళ్ళు కేవలం సోషల్ సబ్జెక్ట్ని చదవాలి. సోషల్కి సంబంధించి 48 మార్కులు వస్తాయి. సోషల్కి సంబంధించి 48 మార్కులు సబ్జెక్టు, 12 మార్కులు మెథడాలజీ రావడం జరుగుతుంది. సో 60 మార్కులు మన చేతిలో ఉన్నా కానీ ఎక్కువ శాతం క్వాలిఫై పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకు ఈ విధంగా ఉందనేది ఒకసారి మనం అనాలిసిస్ చేయాలి. ఆ విధంగానే మరి సాంఘిక శాస్త్రంలో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కొన్ని అంశాలు తీసుకున్నాం. ఏంటి అసలు ముఖ్యమైన పాయింట్లు తీసుకున్నట్టయితే ఏంటి మనకి సోషల్లో ఎక్కువ మార్కులు రావడానికి ప్రభావితం చేసే అంశాలు ఏంటియో ఒకసారి చూద్దాం. మనం ఫస్ట్ వచ్చేసి సిలబస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి సిలబస్ ఏంటి, అసలు ఏం చదవాలి అంటే మార్కెట్లోకి రోజుకు ఒక కొత్త పుస్తకం వస్తుంది, రోజు ఒక కొత్త పబ్లికేషన్ వస్తుంది. మరి ఆ పబ్లికేషన్ బాగుంది, ఈ పబ్లికేషన్ బాగుందని చాలామంది ఏం చేస్తారంటే రకరకాల పుస్తకాలు చదువుతుంటారు. ఓకే, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సిలబస్ వచ్చేసి టెట్కి కేవలం 6వ తరగతి నుంచి 10వ తరగతి పాఠ్య పుస్తకాలు కనుక పర్ఫెక్ట్గా చదివినట్లయితే, ఇంటర్మీడియట్ వరకు ఉంది కానీ 6వ తరగతి నుంచి 10వ తరగతి కనుక పర్ఫెక్ట్గా చదివినట్లయితే మనకు 40 పైన మార్కులు సంపాదించవచ్చు. 40 పైన మార్కులు, 48 మార్కులకి 40 పైననే మనం సాధించవచ్చు. కాబట్టి మీరు ఎక్కువగా మీరు బాగా చదివిన తర్వాత పాఠ్యపుస్తకాలని ఏ విధంగా ప్రతి లెసన్, ప్రతి టాపిక్ని విడిచిపెట్టకుండా చదవాలి. ఆ విధంగా చదివినట్లయితే మనం 40 పైన స్కోర్ చేయవచ్చు. ఓకే, మరి కాబట్టి 6వ తరగతి నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాలు, కొత్త పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉన్నాయో అంటే లాస్ట్ ఇయర్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అంతవరకు చాలు. ఆ పుస్తకాలు కనుక మనం చదివినట్లయితే మనం ఏ విధంగా అంటే లైన్ టు లైన్ చదవాల్సి వస్తుంది. ఓకేనా, అవి చదివిన తర్వాత ప్రైవేట్ పబ్లికేషన్ ప్రాక్టీస్ చేయండి. అంతేగాని మనకి ముఖ్యంగా చదవాల్సిన పుస్తకం మాత్రం 6th నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు చదవాలి. ఓకే, తర్వాత రెండోది అన్ని సబ్జెక్టులకి సమాన ప్రాధాన్యత. కొందరు ఏం చేస్తారంటే హిస్టరీ ఈజీగా ఉంది, చరిత్ర ఈజీగా ఉందని బాగా చదువుతుంటారు. అదే ఎకానమీ పార్ట్ ఉంటుంది, ఆర్థిక అంశాలు ఉంటాయి, అవి అర్థం కానప్పుడు ఏం చేస్తారంటే ఇవి అర్థం అవుతలేవు, ఓన్లీ నేను హిస్టరీ చదువుతా, పాలిటీ చదువుతా అని ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఏవైతే హార్డ్ సబ్జెక్టులు ఉన్నాయో వాటిని పక్కకు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకి దాదాపు వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందంటే బ్లూ ప్రింట్ ప్రకారం వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందంటే దాదాపు అన్నిటికీ సమాన అవకాశాలు ఉంటాయి. కాబట్టి సమానమైన వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే అన్ని అంశాలని చదవాలి. ఓకేనా, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న అన్ని అంశాలని మొత్తం పూర్తిగా చదివినట్లయితే మనము స్కోర్ గెయిన్ చేయవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ మూడోది వచ్చేసి మనం సాంఘిక శాస్త్రానికి వద్దాం. ముఖ్యంగా సాంఘిక శాస్త్రంలో బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ లేకుండా మీరు ఏం జరిగినా అదంతా వృధా అవుతుంది. ఓకేనా, ఏంటి అసలు బేసిక్ నాలెడ్జ్ ఒకసారి చూడండి. దిక్కులు, అక్షాంశాలు, రేఖాంశాలు తెలియాలి, దిక్కులు తెలియాలి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఈ దిక్కులు అనేది మనకు తెలియాలి. ఓకేనా, అది తెలిస్తేనే మనం లెసన్ చదవడానికి ఈ భూగోళ శాస్త్రం లెసన్స్ కానివ్వండి, తర్వాత చరిత్రలో ఉన్న లెసన్స్ అన్నీ కూడా చదవడానికి దిక్కులు
తెలిసినట్లయితేనే మనకి ముందుకు పోవడానికి ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా అర్థమవుతుంది. దాంతోపాటు అక్షాంశాలు రేఖాంశాలు కూడా చదవాలి. ఒకసారి మనం దిక్కులు చూసినట్లయితే మరి మనకి మొదటగా 4 దిక్కులు అంటే ఫస్ట్ 4 దిక్కుల గురించి మీకు అందరు తెలుసు. ఇది నార్త్ అని, ఇది సౌత్ అని, ఈస్ట్, తర్వాత ఇది వెస్ట్. ఓకేనా? నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఓకే, ఇవి దాదాపు అందరూ తెలుస్తాయి, అందరూ చాలా ఈజీగా పెట్టగలుగుతారు. ఓకే, మనకి ఈ విధంగా భారతదేశం తీసుకున్నట్లయితే మరి సౌత్లో ఏముంది, నార్త్లో ఏముంది, ఈ విధంగా కొద్దిగా అవగాహన అనేది అందరికి ఉంటుంది. కానీ వీటితో పాటు మరియు ఇంకా మిగతా 4 దిక్కులు కూడా తెలియాలి. ఓకేనా? ఉపదిక్కులు కూడా అనేది తెలియాలి. ఓకే, మరి ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్తో పాటు నార్త్ ఈస్ట్ ఉంది, తర్వాత సౌత్ ఈస్ట్ ఉంది, సౌత్ వెస్ట్ ఉంది, నార్త్ వెస్ట్ ఉంది. ఈ 4 దిక్కుల గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈ 4 దిక్కులు ఎక్కడ, ఇప్పుడు మనం ఒక ప్రాంతం చూసినట్లయితే ఈ ప్రాంతానికి ఏ వైపున ఉందనేది తెలియాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ని ఏమంటారు మనకి ఇక్కడ? ఈశాన్యం అంటారు. ఓకే, సౌత్ ఈస్ట్ని ఏమంటారు? ఆగ్నేయం అంటారు. ఓకే, సౌత్ వెస్ట్ని నైరుతి అంటారు. తర్వాత దీన్ని వాయువ్యం. ఓకే, ఏది? నార్త్ వెస్ట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. ఎగ్జాంపుల్ భారతదేశం కనుక తీసుకున్నట్లయితే భారతదేశం. ఓకే, మరి భారతదేశానికి జూన్ నెలలో ఋతుపవనాలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి అవి వాటిని ఏమంటారు? నైరుతి ఋతుపవనాలు అంటారు. ఎందుకు నైరుతి ఋతుపవనాలు అంటారంటే అవి నైరుతి నుంచి వీస్తాయి, నైరుతి దిక్కు నుంచి వీస్తాయి కాబట్టి వాటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. ఓకే, మళ్ళీ అవే ఋతుపవనాలు మనకి అక్టోబర్ సరికి ఏమవుతుందంటే దేశమంతా వ్యాపించి మళ్ళీ తిరుగుముఖం పడతాయి. ఆ విధంగా మళ్ళీ తిరోగమన ఋతుపవనాలు వస్తాయి. ఇవి ఏ దిక్కు నుంచి వస్తాయి? ఈశాన్యం దిక్కు నుంచి వస్తాయి కాబట్టి వీటిని ఈశాన్య ఋతుపవనాలు అని అంటారు. ఓకే, అర్థమవుతుందా? ఇది నైరుతి ఋతుపవనాలని, ఈశాన్య ఋతుపవనాలని మనకి ఎలా అర్థమవుతుంది? మరి ఈ ఉపదిక్కులు ఏవైతే ఉన్నాయో ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, వీటి మీద కనుక అవగాహన ఉన్నట్లయితేనే మనకి భూగోళ శాస్త్రం అనేది అర్థమవుతుంది. లేదు అంటే ఇక మనం ఎంతసేపు బట్టి పోతే అది అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఓకేనా? కాబట్టి మీరు ఈ దిక్కుల గురించి అవగాహన చేసుకోండి. నెక్స్ట్ 3వది ఏంటంటే మ్యాప్ పాయింటింగ్. ఓకే, మ్యాప్ పాయింటింగ్ చాలామందికి తెలియదు. సాంఘిక శాస్త్రం చదువుతుంటారు, పుస్తకం తీస్తారు, ఇక బట్టి పడతా ఉంటారు, చదువుతూ ఉంటారు. కానీ మ్యాప్ పాయింటింగ్ వచ్చినట్లయితే భూగోళ శాస్త్రం కానివ్వండి, చరిత్ర కానివ్వండి, చాలా అంశాలని ఈజీగా పెట్టేయచ్చు అనమాట. మ్యాప్ పాయింటింగ్ కనుక తెలిస్తే మీకు చూడండి, టెట్లో 3-4 మార్కులు మ్యాప్ పాయింటింగ్ తెలిస్తే 3-4 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? ఎలాంటి మ్యాప్, ఏం మ్యాప్ తీసుకోవాలి, మరి ఏమేమి మ్యాప్ చదవాలి? ఓకేనా? ఏమేమి మ్యాప్ చదవాలి ఒకసారి చూసినట్లయితే మరి మనకి ఫస్ట్ వరల్డ్ మ్యాప్ ప్రపంచపటం అని అంటారు. ఓకేనా? ప్రపంచపటం చూస్తే ఇదంతా ఏదో గందరగోళంగా ఉంది. ప్రపంచపటం చూస్తే మనకి గందరగోళంగా ఎన్నో దేశాలు ఉన్నాయి, దాదాపు 200 పైన దేశాలు ఉన్నాయి. మన ప్రపంచపటంలో మనకి దాదాపు 200 పైన దేశాలు కనిపిస్తాయి. మరి ఈ 200 దేశాలని గుర్తుపెట్టుకోవాలా? 200 దేశాలని గుర్తుపెట్టుకోవాలా? మరి ఇట్లా ఇవన్నీ ఇంత గుర్తుపెట్టుకోవాలంటే ఎలా సార్ అని మనకు ఒక డౌట్. ఓకే, ముఖ్యంగా తీసుకున్నట్లయితే మనము ఖండాల వారీగా విభజించుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఒకటి. రెండో అంశం ఏంటంటే మనకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే పాఠ్యపుస్తకాలలో కేవలం దాదాపు ఒక 50 లోపు మాత్రమే దేశాలు మనకి ఆ పాఠ్యపుస్తకంలో రావడం జరుగుతుంది. ఎన్ని దేశాలు? దాదాపు 50 లోపు మాత్రమే మనకి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ 50ని కూడా చాలా సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనము మొత్తం ఖండాలు 7. ఓకేనా? మనకి తీసుకున్నట్లయితే కింద ఏ ఖండం ఉంటుంది? ఇక్కడ అంటార్క్టికా ఖండంలో దేశాలే లేవు, అసలు మనుషులు అనేది ఉండరు కాబట్టి ఇక్కడ లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా ఖండం తీసుకుందాం. ఆస్ట్రేలియా ఖండంలో కేవలం 2-3 దేశాలు మాత్రమే ఉంటాయి. ఒకటి ఆస్ట్రేలియా, ఒకటి న్యూజిలాండ్. ఈ 2 దేశాలు అయిపోయింది, ఒక ఖండం అయిపోయింది.
ఓకేనా. దీంతోపాటు అమెరికా ఖండం తీసుకున్నట్లయితే ఉత్తర అమెరికాలో ఏమేమి ఉన్నాయి మనకి? కేవలం యునైటెడ్ స్టేట్స్ అంటే యుఎస్ఏ అంటారు, అమెరికా, కెనడా, తర్వాత ఇది అలాస్కా అంటారు, మెక్సికో, ఇది గ్రీన్లాండ్. ఓకేనా. ఈ 5 దేశాలు అంటే 5 దేశాల గురించి ఇవ్వడం జరిగింది. ఓకే. దీని తర్వాత ముఖ్యమైనవి దక్షిణ అమెరికాలో కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇక చూడండి, బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ, పెరు, తర్వాత బొలివియా, కొలంబియా, వెనిజులా, ఇలా ఈ విధంగా ఒక 10 దేశాల వరకు ఉండడం జరుగుతుంది. ఓకేనా. దీని తర్వాత మనకి ముఖ్యమైనవి ఏంటంటే ఆసియా ఖండం తీసుకున్నట్లయితే మరి మన చుట్టుపక్కల దేశాలు కాబట్టి చాలా గుర్తుంటాయి ఈజీగా. ఇండియా ఒకటి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, చైనా, కజకిస్తాన్, రష్యా. చూడండి, ఈ విధంగా కొన్ని దేశాలను కనుక మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఈ విధంగా ఈ ముఖ్యమైన దేశాలను గుర్తుపెట్టుకుంటే మనకు దాదాపు సరిపోతుంది. దీని తర్వాత ముఖ్యమైనది యూరోప్ ఖండంలో చాలా చిన్న ఖండమే కానీ ఎక్కువ దేశాలు ఉంటాయి, ప్లస్ మనకి ఎక్కువ అవసరమైనవి ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ఇందులో పోర్చుగల్, స్పెయిన్ ఒక దగ్గర ఉంటాయి, తర్వాత ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ఒక దగ్గర ఉంటాయి, జర్మనీ, ఇటలీ ఒక దగ్గర ఉంటాయి, తర్వాత పోలాండ్. ఈ విధంగా వీటితో పాటు స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు. ఏంటేమి వస్తున్నాయి ఇక్కడ మనకి? నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్. ఈ విధంగా 4 దేశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం విభజించుకొని చదివినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇకపోతే ఆఫ్రికా ఖండంలో కూడా కొన్ని దేశాలు, ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, తర్వాత జాంబియా, ఓకే, తర్వాత కెన్యా, నెక్స్ట్ వచ్చేసి కాంగో, నైజీరియా, ఇలాంటి దేశాలు ముఖ్యంగా. తర్వాత ఇక్కడ ఈజిప్టు, లిబియా, అల్జీరియా, ఓకే, ఇక్కడ సూడాన్, ఇథియోపియా, ఇలాంటి ముఖ్యమైన దేశాలని కనుక అంటే మనకి ఆ లెసన్స్లో వచ్చే దేశాలని కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే వరల్డ్ మ్యాప్ మీద పట్టు సాధించవచ్చు, ఈజీగా మార్కులు అనేది సాధించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనకి మధ్యలో ఏ విధంగా అడుగుతున్నాడు అంటే డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతలేడు, ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. ఒకవేళ కనుక ఒక భారతదేశానికి చెందిన వ్యక్తి సౌదీ అరేబియాకి వెళ్ళాలంటే ఏ దిక్కున ప్రయాణించాల్సి వస్తుంది? మనం అందుకనే ఇంతకుముందుగా చెప్పుకున్నాం, దిక్కుల గురించి తెలుసుకున్నాం. సో ఆ విధంగా మరి ఏ దిక్కున వెళ్తున్నాడు? ఈయన పశ్చిమం వైపున వెళ్తున్నాడు. ఓకేనా, ఆ విధంగా అడగడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ ఇండియా వ్యక్తి జపాన్కి వెళ్ళాలంటే ఏ దిక్కున వెళ్తాడు అని అడగడం జరుగుతుంది. కాబట్టి మనకి అవసరమైన దేశాల గురించి కంపల్సరీ అవగాహన ఉండి తీరాలి. కంపల్సరీ మీరు రాయల్ అట్లాస్ అని మనకి తెలుగులో దొరుకుతుంది. అది కనుక తీసుకొని దాన్ని బాగా ముందులో పెట్టుకొని ప్రిపేర్ అయినట్లయితే మీరు ఎగ్జాంపుల్ 6th క్లాస్లో యూరోప్ ఖండం గురించి ఉంది. యూరోప్ ఖండం చదివేటప్పుడు యూరోప్ ఖండం ముందులో పెట్టుకొని, యూరోప్ ఖండం సపరేట్గా ఉంటుంది, దాన్ని కనుక ముందులో పెట్టుకొని చదివినట్లయితే మనకి ఈజీగా మార్కులు సాధించవచ్చు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరి భారతదేశ పటాన్ని ఎలా చదవాలి? మనకి ఇక్కడ 2 పటాలు కనబడుతున్నాయి. ఓకే, మరి ఏంటి అసలు ఈ పటానికి ఆ పటానికి తేడా ఏంటి? ఈ పటానికి మరి ఆ పటానికి తేడా, దీన్ని పొలిటికల్ మ్యాప్ అంటారు. పొలిటికల్ మ్యాప్లో ఏమొస్తాయి? రాష్ట్రాలు, రాజధానులు ఇస్తారు. పొలిటికల్ మ్యాప్లో రాష్ట్రాలు, రాజధానులు ఇస్తారు. మరి ఇవన్నీ కూడా రాష్ట్రాలు, వీటి రాజధానులు కంపల్సరీ యాజ్ ఏ సోషల్ టీచర్గా తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఒక 2-3 సార్లు క్వశ్చన్ అడిగింది. ఏమన్నాడంటే షిల్లాంగ్లో ఉన్న వ్యక్తి అస్సాంకి వెళ్ళాలంటే షిల్లాంగ్లో ఉన్న వ్యక్తి డిస్పూర్కి వెళ్ళాలంటే ఏ దిక్కున ప్రయాణించాలి అని అన్నాడు. అవి తెలియాలి కదా. ఓకే, ముఖ్యంగా ఈశాన్య భారతదేశం తీసుకున్నట్లయితే చాలా ఎక్కువ రాష్ట్రాలు ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి, కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఓకే, సో కాబట్టి వీటి మీద బాగా అవగాహన కలిగి ఉండాలి. వాటితో పాటు వీటి కూడా అంటే మన దక్షిణ రాష్ట్రాలు కానివ్వండి, ఉత్తర రాష్ట్రాలు, ఈ మధ్యలో ఉన్న రాష్ట్రాల గురించి పూర్తి అవగాహన ఉండాలి. కేవలం రాష్ట్రాలు మరియు రాజధానుల గురించి అవగాహన ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా మార్క్ వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, నైసర్గిక స్వరూపం. దీన్ని ఏమంటారంటే భౌగోళిక పటం అంటారు. భారతదేశం యొక్క భౌగోళిక పటంలో ఏముంటాయి? పర్వతాలు ఉంటాయి. ఓకే, ఇవే పర్వతాలు? ఇవి హిమాలయ పర్వతాలు. ఓకే, ఇంకా ఇక్కడ ఏమున్నాయి? ఆరావళి పర్వతాలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏమున్నాయి? వింధ్య సాత్పురా పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ తీసుకున్నట్లయితే తూర్పు కనుమలు, ఇక్కడ తీసుకున్నట్లయితే పశ్చిమ కనుమలు. ఈ విధంగా మరి పర్వతాల గురించి కావచ్చు, తర్వాత గంగా సింధు మైదానం కావచ్చు. ఓకే,
తర్వాత ద్వీపకల్ప పీఠభూమి కావచ్చు. ఇవన్నీ కూడా మనకి నైసర్గిక స్వరూపంలో ఉంటాయి. కాబట్టి మనం ఒక అట్లాస్ తీసుకొని కనుక చదివినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ముఖ్యమైనది తెలంగాణ పటం. మనకి 6వ తరగతి నుంచి 10వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠాలలో తెలంగాణ గురించి ఇవ్వడం జరిగింది. ఓకే, తెలంగాణ ఏ విధంగా, తెలంగాణ ఉద్యమం ఏ విధంగా నడిచింది, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించుకున్నామని ఇచ్చారు. తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొత్త జిల్లాలు కూడా రావడం జరిగింది. ఈ జిల్లాల మీద పూర్తి అవగాహన ఉండాలి. ఓకేనా. ఇవి కూడా చాలా ఈజీగా ఉంటాయి, గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటాయి. ముఖ్యంగా మీరు బార్డర్ చూడండి ఒకసారి. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, తర్వాత జోగులాంబ, గద్వాల, వీటి మీద ఎక్కువగా అవగాహన కలిగి ఉండాలి. ఏ రాష్ట్రంతో బార్డర్ ఉంది, ఈ యొక్క జిల్లాలకి ఏ రాష్ట్రంతో బార్డర్ ఉంది. ఓకే, ఈ విధంగా మరి ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ముందల మనకి తెలంగాణ పటం గురించి కూడా పూర్తి అవగాహన అనేది కలిగి ఉండాలి. కలిగి ఉన్నట్లయితే అంటే గోదావరి నది ఎలా వెళ్తుంది, ఓకే, గోదావరి నది ఎలా వెళ్తుంది, తర్వాత కృష్ణానది ఏ విధంగా ప్రవహిస్తుంది, కృష్ణానది ఏ విధంగా ప్రవహిస్తుంది, ఈ విధంగా అడుగుతున్నాడు. కాబట్టి వాటి మీద పూర్తి అవగాహన మనం చదివేటప్పుడు మ్యాటర్ వస్తుంది. దాంతోపాటు పటం కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈజీగా మార్కులు సాధించవచ్చు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాలక్రమ పట్టిక అంటే ఏంటి? కాలక్రమ పట్టిక అంటే ఏంటి? క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే హిస్టరీ చదివేటప్పుడు, ముఖ్యంగా హిస్టరీ చదివేటప్పుడు కాలక్రమ పట్టిక ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th క్లాస్లో తీసుకున్నట్లయితే మనకి 1947 నుంచి 2014 వరకు ఏ సంఘటనలు జరిగినాయి అనేది మనకు అన్నీ వస్తాయి. కానీ ఏ విధంగా చదవాలి దాన్ని? ఒక క్రోనలాజికల్ ఆర్డర్గా చదివితే చాలా ఈజీగా మనకి గుర్తుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1947 తీసుకున్నాం. 1948లో ఏం జరిగింది? 1948లో ఏం జరిగింది? హైదరాబాద్ రాష్ట్రం, ఓకే, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాదు రాష్ట్రం ఎక్కడి నుంచి అంటే నిజాం నుంచి విముక్తి జరిగింది. ఓకే, నిజాం నుంచి విముక్తి జరిగింది. 1949లో ఏం జరిగింది? భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. 1950లో ఏం జరిగింది? భారత రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఓకేనా, రిపబ్లిక్గా ఏర్పడ్డది. ఓకే, 1952లో ఏం జరిగింది? సాధారణ ఎన్నికలు, భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. 1953లో ఏం జరిగింది? ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది, ఆంధ్ర రాష్ట్రం. ఓకే, ఈ విధంగా అంటే మనకు అవగాహన ఒక సీక్వెన్స్ ప్రకారం మనకు కాన్సెప్ట్ మీద కనుక అవగాహన ఉన్నట్లయితే మనం ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, కాలక్రమం పట్టిక. ఇక నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైన అంశం ఏంటంటే సొంత నోట్స్. మనం ఏం చేస్తామంటే మార్కెట్లో ఏ నోట్స్ బాగుంది, ఏది చదివితే బాగా వస్తుంది అనేది కరెక్ట్ కాదు. మనం ఏం చేయాలంటే పుస్తకం తీసుకొని దాన్ని సరిగ్గా లైన్ టు లైన్ రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ ఇదివరకు టెట్ ప్రిపేర్ అయిన వాళ్ళు దాదాపు రాయొచ్చు. సొంత నోట్స్ ఉంటేనే చాలా బాగుంటుంది. సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవడమే ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే దాని ద్వారానే మనకి బాగా గుర్తుంటుంది. చదవడం కంటే రాయడం ద్వారా ఎక్కువ గుర్తుంటుంది. కాబట్టి సొంత నోట్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భాగాలుగా విభజించడం. ఏం చేస్తామంటే ఒక లెసన్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి 1977 నుంచి 2007 వరకు అని ఒక పెద్ద లెసన్ ఉంది మనకి. ఓకే, ఆ లెసన్ అంతా ఇన్ని 20 పేజీలు ఉంది. 20 పేజీలు ఎట్లా చదవాలి సార్? 20 పేజీలు ఎట్లా చదవాలి? ఇంత చదవాలంటే ఎట్లా గుర్తుంటుంది సార్? ఆ విధంగా కాదు. ఓకేనా, దానికి మనకు విభజించుకున్నట్లయితే 77 నుంచి 80 వరకు ఏం జరిగింది, తర్వాత 80 నుంచి 90 వరకు ఏం జరిగింది, ఈ విధంగా భాగాలుగా విభజించుకొని చదివితే చాలా ఈజీగా గుర్తుంటుంది. కాబట్టి అదొక ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మెమొరీ టెక్నిక్స్, మైండ్ మ్యాపింగ్. ఓకేనా, చాలా అంశాలు అనేది మనం ఏ విధంగా అంటే అర్థం చేసుకొని కాన్సెప్ట్ అర్థం చేసుకొని చదువుతూనే ఉంటుంది. దాంతోపాటు కొన్ని మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్ అనేది ఉంటాయి. అవి ముందు మనం చెప్పుకుందాం. సో ఎలాంటి మెమరీ టెక్నిక్స్ ఏ విధంగా చదువుతాయి? ఇప్పుడు మీరు అన్నట్టు మనం భాగాలుగా విభజించుకొని చదవడం, తర్వాత ఒక టేబుల్ వేసుకొని దాన్ని టేబుల్లో విభజించుకొని చదివితే బాగుంటుంది. లేకపోతే ఒక పట్టికలా వేసుకొని చదవడం. ఓకే, ఈ విధంగా విభజించుకొని చదవడం. లేదు అంటే ఇంకా తీసుకున్నట్లయితే క్రోనలాజికల్ ఈ పట్టికలుగా విభజించుకొని చదవడం,
తర్వాత ఇంకా రకరకాల మైండ్ మ్యాప్ తోటి ఉపయోగించుకుంటే కొన్ని కొండ గుర్తులు ఉంటాయి. అది ఎంత గుర్తుండవు. ఎగ్జాంపుల్ ఒక లైన్గా ప్రధానమంత్రులు ఉంటారు. ప్రధానమంత్రుల సీక్వెన్స్ ఏ విధంగా తెలుసుకోవాలి, ఏదో ఒక కొండ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రాష్ట్రపతులు సీక్వెన్స్ ఉంటాయి. వాటిని మీకు నచ్చిన ఎవరో చెప్పితే ఈజీగా ఉండొచ్చు, లేదంటే మీ సొంతంగా నోట్స్ కనుక తయారు చేసుకున్నట్లయితే, సొంతంగా ఒక కోడ్ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ చాలా ఈజీగా ఉంటుంది, మార్కులు సంపాదించుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ స్టడీస్. చాలామంది ఏం చేస్తారంటే ఒంటరిగా కూర్చొని చదువుతుంటారు. ఓకే, సరే, అది కూడా బాగానే ఉంటుంది. కానీ మనం చదివిన దానికంటే రాసిన దానికంటే ఒకరితోటి డిస్కషన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి గ్రూప్స్ స్టడీస్ అనేది ఎవరైనా నలుగురు ఫ్రెండ్స్ కలిసి చదవండి, లేదంటే ఎంత దూరం ఉన్నా సరే ఇంకో ఫ్రెండ్స్ తోటి బాగా డిస్కషన్ చేయండి. మన 24 గంటలు ఇదే ఆలోచనలు ఉండాలి. ఆ విధంగా గ్రూప్ స్టడీ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్. మనం చదువుకుంటూ పోతుంటాం, కానీ ఆ విధంగా కాకుండా బిట్స్ చాలా ప్రాక్టీస్ చేయాలి. బిట్స్ వచ్చేసి చాలా వరకు ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎంత బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అన్ని మార్కులు మనకు పెరుగుతాయి. అంటే దాంట్లో సబ్జెక్ట్ మీద అంత పట్టు అనేది వస్తుంది. ఆ విధంగా ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్లు. ఇప్పుడు చాలా వరకు అందరూ ఆన్లైన్లోనే ఫోన్లోనే ఉన్నారు కాబట్టి ఆ టెస్ట్ సిరీస్లు చాలా వరకు అవైలబుల్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. దాదాపు ఒక 20 రోజులు ఉంది అన్నప్పుడు మొత్తం పూర్తిగా చదివి టెస్ట్ సిరీస్లు స్టార్ట్ చేయడం మొదలుపెట్టండి. మీ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించుకోండి. ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఇంకా ఎన్ని రావాలి, ఆ విధంగా మనం ముందు పోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి సమయ పాలన. అంటే టెట్ దాదాపు 2 నెలల 10 రోజులు ఏముంది, ఓకేనా. ఈ 70 రోజులు దాదాపు ఉందనుకుంటా. మరి ఈ 70 రోజులు కనుక వినియోగించుకుంటే మనకి డిఎస్సికి మనం ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం. దాదాపు 10th చదివాం, ఇంటర్ చదివాం, డిగ్రీ చదివాం, బీఈడి చేసాం. ఇన్ని రోజులు చదివంతా కూడా మనం ఈ 70 రోజులతోటి ఇంకా ముందు తీసుకోవచ్చు. ఒకవేళ కనుక చదవలేదు, ఇప్పుడు ఈ 70 రోజులు కనుక సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేదనుకోండి, మనం ఇన్ని రోజులు చదవంతా వృధానే ఉంటుంది, ఊర్లో ఉట్టే తిరగాల్సి వస్తుంది. కాబట్టి సమయ పాలన బాగా పాటించండి. నెక్స్ట్ ఏకాగ్రతతో చదవండి. పుస్తకం ముందర ఉంటుంది, మైండ్ ఎక్కడో ఉంటుంది. ఓకే, ఏదో సినిమా మీదనో లేకపోతే ఐపీఎల్ వస్తుంది, ఐపీఎల్ మీదనో ఎక్కడో ఉంటుంది. ఆ విధంగా కాకుండా చాలా మంచిగా ఒక రూమ్లో ఏకాంతంగా కూర్చోండి, లేదంటే దూరంగా ఒక చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా చదివే ప్రయత్నం చేయండి. డిస్టర్బెన్స్ లేకుండా ఏకాగ్రతతో కనుక చదివినట్లయితే మనకి మార్క్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్నెస్. ఓకే, ముఖ్యంగా పాజిటివ్నెస్ ఉండాలి. ప్రతి ఒక్కరికి పాజిటివ్నెస్ ఉండాలి. అంటే నా వల్ల ఏడవుతుంది, ఈ లక్షల మంది రాస్తున్నారు టెట్, అంత కేవలం మన 28% నా వల్ల ఏడవుతుంది అనేది అది కేవలం భ్రమ మాత్రమే. సాధిస్తే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మార్కులు వస్తాయి, ఎక్కువ మార్కులు వస్తాయి. దాదాపు టెట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము బీసీ 75, ఎస్సీ 60 ఆ విధంగా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా 90 పైన వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ సోషల్తో పాటు తెలుగు చాలా ఈజీ సబ్జెక్టు. తెలుగులో 30 మార్కులు ఉంటాయి కాబట్టి 30 మార్కులలో దాదాపు 25 వరకు ఈజీగా తీసుకురావచ్చు. కాబట్టి తెలుగు మంచి స్కోర్ వచ్చేది. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా అంత టఫ్ ఏం కాదు. కరెక్ట్ కనుక కాన్సెప్ట్ కనుక అర్థమైతే ఎగ్జాంపుల్ మంచిగా ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్, తర్వాత యాక్టివ్ ప్యాసివ్ ఇవన్నీ కనుక చదువుకున్నట్లయితే లెటర్ రైటింగ్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకొని చదివితే ఇంగ్లీష్లో కూడా మార్క్స్ సంపాదించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైకాలజీ ఒక అద్భుతమైన సబ్జెక్టు. సైకాలజీ వచ్చేసి అది ఎంత చదువుతుంటే అంత బాగుంటుంది. చదువుతుంటే అర్థమవుతుంది, చదవకుండా అంటే మామూలుగా ఏదో మీద చదివితే అర్థమయ్యే అంశం కాదు. కాబట్టి సైకాలజీలో కూడా ఎక్కువ మార్క్స్ సంపాదించవచ్చు. కాబట్టి సో మై డియర్ స్టూడెంట్స్, మీరు కంపల్సరీ ఈ విధంగా ఈ అంశాలతోటి కనుక మీరు ముందుకు పోయినట్లయితే ఖచ్చితంగా టెట్లో 90 పైన మార్కులు వస్తాయని నేను అనుకుంటున్నా. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో సాంఘిక శాస్త్రం చదివే విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఓకే, థ్యాంక్ యూ సో మచ్.